హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. మేమైతే మా కొత్త రెంటెడ్ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవ్వబోతున్నాం. సో అందుకని లీసింగ్ ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని 1 డే ముందే వచ్చి కీస్ అండ్ హౌస్ యాక్సెస్ని ఇస్తామని చెప్పారు. సో అందుకోసమే మనం వెళ్తున్నాం. ఈ కమ్యూనిటీ వచ్చేసి మనకి ఓవర్లాండ్ పార్క్లో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద స్పేషియస్ అపార్ట్మెంట్ అనమాట. సో ఇక్కడ మనకి అన్ని ఎమ్యూనిటీస్ అని చాలా బాగుంటాయి. సో అందుకోసమే మేము ఇది చాలా వెతికి ఈ అపార్ట్మెంట్కి మేము డిసైడ్ అయ్యామన్నమాట మూవ్ అవ్వాలనేసి. ఎమ్యూనిటీస్ అంటే జిమ్, స్విమ్మింగ్ పూల్ అండ్ వ్యాలెట్ ట్రాష్ కూడా ఉందంట వీళ్ళ దగ్గర. అండ్ కార్ వాష్ ఏరియా కూడా ఉంది ఈ అపార్ట్మెంట్లో. ఇవన్నీ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ డోర్ నుంచి లోపల రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో కిచెన్ అనేది ఉంటుంది. సో మనకైతే ఇక్కడ ఒక వెల్కమ్ నోట్ అనేది పెట్టారు. సో చూద్దాం ఏముందో అందులో. సో ఇది వచ్చేసి కీస్, డోర్ కీస్ ఇచ్చారు, గరాజ్ కీస్ కూడా ఇచ్చారు, యాక్సెస్ అంతా. ఇక్కడైతే మాకు ఒక వెల్కమ్ నోట్ ఇచ్చారు, కార్తికేయన్ అండ్ ప్రియా అనేసి. ఇక్కడ ఇందులో అంతా ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, అపార్ట్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది. సో ఈ స్మార్ట్ లాక్ ఎలా వర్క్ అవుతుందో కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ వ్యాలెట్ ట్రాష్ క్యాన్ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారంట ట్రాష్. సో ఇదైతే ఒక బాటిల్ అనేది ఇచ్చారు మనకి కాంప్లిమెంటరీగా. ఇదైతే కిచెన్ ఏరియా. మనకి ఫ్రిడ్జ్, అవెన్ అండ్ డిష్ వాషర్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది. ప్రతి అపార్ట్మెంట్లో కూడా ఉంటాయన్నమాట. ఇది లివింగ్ ఏరియా. సో ఇదైతే మనకి ఈ హౌస్ మొత్తం 1200 స్క్వేర్ ఫీట్లో వచ్చింది. మేము 2 bed 2 bath తీసుకున్నామండి ఈసారి. లాస్ట్ టైం అయితే మేము 1 bed 1 bathలో ఉండేవాళ్ళం. ఇది వాషర్ అండ్ డ్రయర్. సో క్లోత్స్ అన్నీ కూడా మొత్తం డ్రై అయిపోయి వచ్చేస్తాయి, బట్టలు ఆరేసుకునే పని ఉండదు మనకి ఇక్కడ. సో ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్. సో స్పేషియస్గానే ఇచ్చారు మొత్తం వీళ్ళు. సో ఇది గెస్ట్ రూమ్గా కానీ లేకపోతే ఏదైనా కార్తిక్ అయితే వర్క్ స్పేస్ చేసుకుంటానని అంటున్నాడు, చూడాలి. సో ఇదైతే ఈ రూమ్కి అటాచ్గానే ఒక క్లాజెట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్. సో ఇది ఫస్ట్ బాత్రూమ్ అనమాట. సో ఇందులో మనకి టబ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఎలా అంటే 1 బాత్రూమ్కి టబ్ ఉంటుంది, ఇంకొక బాత్రూమ్కి ఏమో స్టాండింగ్ షవర్ ఉంటుంది. సో మీకు చూపిస్తాను అది కూడా. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు వాళ్ళు. చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనకి 2 సింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఏదైనా వర్కింగ్ ప్రొఫెషనల్ అలా ఉండేవాళ్ళు రెడీ అవ్వడానికి, ఇద్దరు త్వరగా రెడీ అవ్వడానికి కోసం ఆ 2 సింక్స్ అనేది ఇక్కడ ఇస్తారంట జనరల్గా. సో అండ్ ఇక్కడ వాకిన్ క్లాజెట్ అనేది ఉంది వాష్రూమ్కి అటాచ్ అయ్యి. సో ఇక్కడే రెడీ అయ్యి మనము ఇలా ఇక్కడికి బయటికి రావచ్చు. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి స్టాండింగ్ షవర్. మేమైతే ఆల్మోస్ట్ 2 months నుంచి వెతుకుతున్నాం అనమాట. మంచి అపార్ట్మెంట్ దొరికితే బాగుండు, కొంచెం స్పేషియస్గా, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ 2 bed 2 bath కోసం అనేసి. సో ఫైనలీ ఇదైతే తీసుకున్నాం. 1200 స్క్వేర్ ఫీట్కి వచ్చింది. ఇదైతే 1580కే దొరికిందండి మాకు. సో ఇదైతే వచ్చేసి బ్యాక్ యార్డ్. సో ఇక్కడ వీళ్ళు ప్యాటియో అంటారనమాట. సో ఇక్కడ చాలా స్పేషియస్ ప్యాటియో ఇచ్చారు. ఈ ప్యాటియో నాకు చాలా బాగా నచ్చిందండి. మెయిన్ థింగ్ అయితే ఇక్కడ మనకి ఈ ప్లాంట్స్ అనేది ఉన్నాయి. సో ఇవి ఏం ప్లాంట్సో తెలుసా? రోజ్ ప్లాంట్స్. నా ఫేవరెట్ అండి రోజెస్ అనేది. సో ఇదైతే చూసి నేను అప్పుడు ఫిక్స్ అయిపోయాను అనమాట, ఇదే అపార్ట్మెంట్ తీసుకోవాలనేసి. అండ్ స్పేషియస్ బ్యాక్ యార్డ్ ఇచ్చారు. సో చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంది. సో నెక్స్ట్ అయితే మన గరాజ్ అనేది ఎలా ఉందో చూపిస్తాను మీకు, చూసేయండి. ఈ గరాజ్ ఆల్మోస్ట్ 25 feet వరకు వచ్చింది. సో స్పేషియస్ గరాజ్ ఇచ్చారండి.
సో మా దగ్గర కార్ అండ్ ఒక బైక్ ఉంది కాబట్టి సో ఈజీగా ఫిట్ అవుతుందని గారాజ్ అనేది తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చి మేము పాలు పొంగిచ్చామండి ఇందులో. సో ఆ వీడియో కూడా వస్తుంది చూసేయండి. దేవుడి ఫొటోస్ పెట్టుకొని మేమైతే హౌస్ అనేది ఎంటర్ అయిపోయాం. సో నెక్స్ట్ వచ్చేసి పాలు పొంగించాలన్నమాట. పాల గిన్నె అయితే త్వరగా వచ్చేసి మేము స్టవ్ మీద పెట్టేసాం. సో ఇదైతే కాయిల్ స్టవ్ ఇచ్చారు. సో దీంట్లో ఫస్ట్ టైం నేను కుక్ చేయడం. సో ఆ కాయిల్ వేడెక్కి అది అయ్యే లోపలే చాలా టైం పట్టింది. సో సక్సెస్ఫుల్గా అయితే పాలు అనేది పొంగిచ్చేసామండి. వెరీ హ్యాపీ. నేనైతే ఫస్ట్ టైం ఇలా అంతా చేసుకోవడం. సో వెరీ హ్యాపీ అనిపించింది. సో పాలైతే మంచిగా పొంగిపోయాయి. ఇక్కడ నేను మా హస్బెండ్ వచ్చేసి బియ్యం అనేది వేస్తున్నాం పాలలో. సో 3 టైమ్స్ వేయమని చెప్తున్నాను. సో అందుకే కౌంట్ చేసుకుంటూ 1, 2, 3 అని వేస్తున్నారు. సో నెక్స్ట్ అయితే నేను కూడా బియ్యం అనేది వేసేసాను 3 టైమ్స్ పాలల్లో. నెక్స్ట్ బ్యాలు కూడా వేసేసామన్నమాట. అండ్ దీంతోపాటు బెల్లం కూడా వేసాం మేము కలిసి. ఇది పరమాన్నం టైప్లో చేశాను. ఇది నేను ఫస్ట్ టైం చేయడం ఈ స్వీట్. చాలా బాగా వచ్చిందండి. ప్రసాదం అనేది ఎప్పుడైనా బాగానే ఉంటుంది. దేవుడికి చేసినప్పుడు మనం ఎలా చేసినా కూడా బాగా టేస్టీగా వస్తుంది. ఈ స్టవ్ అయితే ఆల్మోస్ట్ ఆఫ్ చేశాక కూడా అది బాయిల్ అవుతూనే ఉంది. మేమైతే క్విక్గా ప్రసాదం అనేది చేసేసి దేవుడికి అయితే పెట్టేశాం. నేనైతే ఇవన్నీ ఇండియా నుంచే తెచ్చుకున్నానండి. పెళ్ళయ్యాక వచ్చేటప్పుడే నేను లగేజ్తో పాటు ఇవన్నీ సిల్వర్ ఐటమ్స్ అన్నీ నేను తెచ్చేసుకున్నాను. సో దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం పెట్టేశాం. సో ఇక్కడ మా హస్బెండ్ నాకు ప్రసాదం తినిపిస్తున్నారు. సో ఒకసారి తిన్నాక టేస్ట్ చూసి బాగుంది అంటే ఇంకా అప్పుడు మళ్ళీ ఇంకోసారి తిన్నాము. So that's it guys. Hope you all liked this video. Thank you for watching this video. Bye bye.